అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా ప్రీతులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. మంగళగిరి ఇందిరానగర్లో శ్రీకృష్ణ మందిరం వద్ద నిన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో మాట్లాడిన మాటల్లో జరిగినటువంటి మిస్కమ్యూనికేషన్ని పెద్దలు రామచంద్ర యాదవ్ గారు అర్థం చేసుకున్నారు. మరి నియోజకవర్గంలోని యాదవులందరూ కూడాను ఒక్కటై ఏ పార్టీలో ఉన్నప్పటికీ కుల ప్రయోజనాలను ఎవరైతే నెరవేరుస్తారో మరి వారికి మేమంతా కూడాను మద్దతుగా ఉంటామని, రాబోయే కాలంలో యాదవులందరూ కూడా ఐక్యతగా ఉండి మరి నియోజకవర్గంలో మరి మాకు కావలసినటువంటి రావాల్సినటువంటి ప్రయోజనాలను కాపాడుకుంటామని ఈ సందర్భంగా మీ మీడియా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. జై యాదవ్, జై జై యాదవ్. జరిగే విషయంలో ఏదో మంగళగిరికి సంబంధించిన ప్రతి దాంట్లో కూడా మీకు ఇంటిమేట్ చేసి మిమ్మల్ని కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళారా రామచంద్రరావు గారు? యాక్చువల్గా మేము ఇంతకుముందు రామచంద్రరావు గారిని గౌరవపూర్వకంగా మాత్రమే కలిసాము. మొన్న వన సమారాధనకు ఆహ్వానించుకున్నాము. వారు కూడా వచ్చారు, చక్కటి సందేశాన్ని ఇచ్చారు. అలాగే ఈ విషయము నిన్నగాక మొన్న మాత్రమే బయటకు వచ్చింది. ఏ విషయము, గుడి దగ్గర ఇట్లా డిమాలిష్ చేసే క్రమంలో అందరూ కూడా అక్కడికి వెళ్ళడం, దీనికి సమస్యకి పరిష్కారం ఏంటని చెప్పేసి మళ్ళీ మన లోకేష్ గారికి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు ఏదో మనకు చక్కటి సూచన చేయటం. ఈ క్రమంలో ఏంటంటే మన పెద్ద ఆయన రామచంద్ర యాదవ్ గారు రావడం వల్ల ఇష్యూ అవుతుందని మాత్రమే కొంతమంది కొద్దిగా మాట ఏం లేదు. వారికి ఎలాంటిది ఏం లేదు. మా యాదవుల ప్రయోజనాలు కాపాడే ఏ విషయంలో సరే అందరం కూడా ఒక్కటే ఒక సంఘటితంగా ఉంటూ ముందుకు వెళ్తాం. నిన్న జరిగిన పత్రికా సమావేశంలో కొందరు ఈ కులపరంగా ఆయన వస్తాననే దానికి అడ్డుపడటానికి రావద్దు, ఆయన ఇక్కడికి వచ్చి సమస్య పెద్దదవుతుంది, ఇక్కడ సమస్యను మేమే పరిష్కరించుకుంటామని చెప్పడం జరిగింది. ఆ విషయంగా కొంత మిస్కమ్యూనికేషన్ వల్ల వార్తలు కూడాను కొంచెం వేరే రకంగా వెళ్ళినాయి. ఆ విషయంలో ఆయన గారు బాధపడ్డారు. ఆయన గారి నుంచి మాకు పిలుపు వచ్చింది, మేము వెళ్ళి వారిని కలిసాము. కలిస్తే జరిగిన సంఘటనలు మరి సరైనవి కాదు, దురదృష్టకరం అని చెప్పి అందరం కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఏదైనా కుల ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందరిగా ఒక్కటిగా ఉంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. కాబట్టి ఈ జరిగిన వాటికి చిన్న వివరణ మీకు ఇవ్వటం కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయనైనా ఎవరైనా మరి మాకు మేలు చేసే విధానాల్ని, మా పిల్లల యొక్క భవిష్యత్తుని చక్కగా ఒక మార్గనిర్దేశం చేసేటువంటి నాయకుల్ని మరి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడాను వారికి తెలియజేస్తాం. వారు కూడాను వారి పూర్తి మద్దతును సహకారాన్ని అందిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మీ ముందు చెప్దామని చెప్పేసి ఇక్కడ చిన్న సమావేశం ఏర్పాటు చేశాం. ఏం లేదండి, వాళ్ళ వాస్తవం ఏంటంటే యాదవులందరూ ఒక్కటిగానే ఉన్నారు. పార్టీల పరంగా కొద్దిగా ఎవరి ప్రయత్నాలను వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో ఏంటంటే రామచంద్ర యాదవ్ గారిని అడ్డుకుంటాం అనే మాట సబమైనది కాదు. ఎందుకంటే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి వచ్చే అవకాశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉంది. ఆ హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆయన రావటం వల్ల కొంచెం ఉద్వేగాలు పెరుగుతాయి, లేనిపోని గొడవలు అవుతాయనే ఒక కారణంతో కొంతమంది దాన్ని పర్సనల్గా మాట్లాడకుండా మీడియా ముఖంగా మాట్లాడారు. అది మరి స్టేట్లో ఉన్న న్యూస్ ఛానల్స్ ద్వారా ఆయనకి కొంచెం చెడు పేరు తెచ్చే విధంగా వెళ్ళిందని చెప్పి ఆయన కూడా బాధపడ్డారు. అయితే మేమేం చెప్తున్నామంటే ఇవాళ ఏదైతే జరిగిందో ఆ జరిగిన దాంట్లో ఒకళ్ళిద్దరిది తప్పుడు ఉండొచ్చు. దాని గురించి మేమైతే వాస్తవంగా ఏంటంటే విషయం అయితే అది కాదు. మనకి నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు, మంగళగిరి నియోజకవర్గంలో మీకు చక్కటి కమ్యూనిటీ హాల్ యాదవ్ భవన్ కట్టిస్తానని చెప్పేసి గత సంవత్సరం నుంచి కూడా మాకు అనేక దఫాలుగా మమ్మల్ని పిలిచారు. మన అరుణ్ గారితో, సాంబశివరావు గారితో కూడా మేము మాట్లాడటం కూడా జరిగింది. వారు కూడా స్థలాలను మనం అన్వేషిస్తున్నారు. రాజధానిలో 5 ఎకరాల స్థలం కూడా ఇవ్వడానికి మొన్న మన పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు. మరి మా వన సమారాధన కార్యక్రమంలో వాళ్ళు హామీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గంలో యాదవ కమ్యూనిటీ హాల్ కట్టడం కోసం కూడా సరైన స్థలం కోసం చూస్తున్నారు. ఆ చూసే క్రమంలో ఈలోపు అది కోర్టుకు వెళ్ళిన విషయము, మరి ఇది కోర్టు ఆర్డర్ డిమాలిష్ చేయడం అని చెప్పి ఆర్డర్ రావడం విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఆర్డర్ వేసినప్పుడు కూడాను ఈ అంశం సున్నితమైంది కాబట్టి ఆ విగ్రహాన్ని పడగొట్టకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి పిల్లర్స్, ఫెన్సింగ్ మాత్రమే తీసివేసి కోర్టులో ప్రజెంట్ చేశారు. ఆ క్రమంలో
మరి రామచంద్ర యాదవ్ గారు కూడా వస్తే బాగుంటుందని కొంతమంది అనుకున్నారు. కానీ రావటం వల్ల ఇంకా సమస్య పెరుగుతుంది. ప్రస్తుతం మనం ఈ సమస్యను మనమే పరిష్కరించగలమని మాకు మేముగా భావించుకున్నాం. మరి భావించుకొని ఇక్కడ పరిష్కరించుకోగలిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి లోకేష్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందిస్తున్నారు. మా యాదవుల పట్ల వాళ్ళు చాలా ఒక మంచి దృక్పథంతో మీరందరూ కూడా మాకు సహకరించారు కాబట్టి మీ కులానికి మేము ప్రయోజనం చేకూర్చే విధానం కూడా ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అందుకోసమే వీరు వస్తున్న సందర్భంలో కొన్ని మరి సమస్యలు వస్తాయని చెప్పేసి మాకు తెలిసిన వెంటనే మేము వారికి తెలియపరిచాము. రామచంద్రరావు గారు రండి మాట్లాడుకుందామని చెప్పేసి వారు కూడాను పిలిచారు. మేము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది మీడియా ముఖంగా వచ్చినట్టు వార్తల ద్వారా నేను కొంచెం నా మనోభావాలు ఇబ్బంది పడ్డాయని చెప్పేసి వారు కూడా చెప్పారు. దానికి మేము కూడా వారితో మాట్లాడి ఇది సరైన సందర్భం కాదు, మీరు మరొక్కసారి కృష్ణ మందిరం ద్వారకా నగర సెంటర్లో మళ్ళీ 2 సెంట్ల స్థలం నిర్మాణం చేసుకోబోతున్నాం. అందులో ఆ నిర్మాణం పూర్తయ్యే క్రమంలో వారు వస్తారు, గౌరవంగా చక్కగా అదంతా పరిశీలన చేస్తారు. వారు కూడా కొంత సహకారం ఇస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇదంతా చక్కటి సద్ప్రవాతంలో జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఈ విషయాన్ని మీకు వివరణ ఇవ్వడం ద్వారా ప్రజలకు తెలుస్తుంది, ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుంటారు. ఎలాంటి ఆవేశాలకు లోను కాకుండా భావోద్వేగాలకు గురి కాకుండా చక్కగా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో మీ ముందు ఈ విషయాన్ని తెలియపరచడానికి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. సరే, ఇంకో క్వశ్చన్.